హలో, నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. మనం చాలా ఎపిసోడ్ చేస్తున్నాం, మరీ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇవాళ లేటెస్ట్ టాపిక్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మన క్రెడై మీటింగ్లో స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్లో ఏమి ఇచ్చారు, ఏం మాట్లాడారు అనేది వాళ్ళు చర్చించుకుందాం. మనకు తెలిసిందే, గత 1.5 ఇయర్ 18-19 నెలలుగా రియల్ ఎస్టేట్ అనేది కొద్దిగా స్లో డౌన్ అయిందని వాస్తవం. అయితే దీనికి చాలామంది బిల్డర్స్ కానీ, ఏజెంట్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ టోటలీ అండర్ కన్ఫ్యూజన్. ఏంటంటే ఎక్కడ పెట్టాలి, ఏ ఏరియాలో ఫోకస్ గవర్నమెంట్ రేట్లు పెంచుతూ ఉంటున్నారు, ఆల్రెడీ సేల్స్ లేదు. ఇలాంటి చాలా ప్రశ్నలకి సమాధానం ఆయన ఇచ్చారు. ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏంటంటే, దీని ముందు ట్రంప్ గురించి చెప్తాను. ట్రంప్ గారు కూడా ఏమనుకుంటే చరిత్రను రీరాయాలనుకుంటారు. రీరైటింగ్ ది హిస్టరీ. అంటే ఇంతవరకు ఏ ప్రెసిడెంట్ చేయలేదు, నేను చేయాలి, నా పేరు చిరస్థాయిలో 100, 200, 300, 500 సంవత్సరాలు నిలిచిండిపోవాలని. అది ఆయన వరకు ఆయన కరెక్ట్. మన వరకు వచ్చేసరికి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఆయన రాగానే ఎక్స్పెక్టేషన్ ఇన్వెస్టర్స్ అండ్ బయర్స్ పెరిగిపోయింది. ఎందుకు పెరిగిందంటే, ఆయన బేసికలీ ఈజ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్. కానీ వాస్తవాలు చూస్తే అంత అనుకున్నంత పెరగలేదు రియల్ ఎస్టేట్. అట్లా అని తగ్గిపోలేదు, కన్సిస్టెంట్గా నడుస్తుంది. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్లో కొద్దిగా మెరుగు. మొన్న స్పీచ్లో ముఖ్యంగా ఏం చెప్పారంటే, క్రెడైలో ఎస్పెషల్లీ ది క్రెడై బిల్డర్స్ కానీ, రియల్టర్స్ కానీ ఏం చెప్పారంటే, నా ప్లాన్ వేరేగా ఉంది. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను దుబాయ్, దావోసు అక్కడికి ఇక్కడ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ అడుగుతున్నాను. ఆ తాలూకు ఇండస్ట్రీస్ని ఇక్కడ పెట్టమని అడుగుతున్నా. అంటే వాళ్ళని అంత రిక్వెస్ట్ చేసినామంటే మన సిటీ డెవలప్ అవ్వాలి, స్టేట్ డెవలప్ అవ్వాలి. ఆ విధంగా చేసినప్పుడు మన లోకల్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంపద మన రియల్ ఎస్టేట్లో పెట్టి స్టేట్ అభివృద్ధికి పాల్పడుతున్నారు. అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు నేను వెనక లెట్ డౌన్ చేస్తాను అనుకుంటారు? మీరు ఆ నోషన్ నుండి బయటికి రండి. నేను మీతో ఉన్నాను, మనందరం కలిసి వెళ్దాం. మీ ప్రాబ్లమ్సే నా ప్రాబ్లమ్స్, నేను సార్ట్అవుట్ చేయడానికి రెడీగా ఉన్నాను. మన స్టేట్ ఎదుగుతుందంటే ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు నన్ను కాన్ఫరెన్స్లో తీసుకోండి, రండి, మీ ప్రాబ్లమ్స్ పెట్టండి, డిస్కస్ చేద్దాం, దానికి సొల్యూషన్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. అది పెద్ద ఊరట. ఎందుకంటే ఒక సీఎం లెవెల్లో అది చేస్తాడా లేదా అని, ఆయన చేస్తారా లేదా అని పక్కన పెడదాం. అసలు అనడం అనేది పెద్ద అంబిషన్. ఎందుకంటే ది ఎయిర్ ఈజ్ ఫిల్డ్ టోటల్లీ. అంటే మీటింగ్ తర్వాత క్రెడైలో బిల్డర్స్ ఎలా అయిపోయారంటే, రియల్టర్స్ కానీ వెరీ హ్యాపీ. అంటే సీఎం లెవెల్లో అంత జరుగుతుందంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. అయితే ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ప్రతి సీఎం ఒక్కొక్క ఐటమ్ని, ఇష్యూని సాల్వ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ, సైబర్ సిటీ అనేది చంద్రబాబు నాయుడు గారి పేరు మీద వచ్చింది. అట్లనే ఔటర్ రింగ్ రోడ్, అది రాజశేఖర్ రెడ్డి గారు. అట్లా ఒక్కొక్క సీఎం ఉన్నప్పుడు ఒక్కొక్క విషయాన్ని కనుక్కున్నారు. అట్లా ఇప్పుడు ఏమంటారంటే, వీళ్ళందరూ చేసిన కొన్ని అయితే నేను ఎలా చేస్తానంటే, 4 సస్టైనబుల్ సిటీ ఏ విధంగా డెవలప్ చేస్తానో, హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేస్తానంటే, మళ్ళీ నెక్స్ట్ 1000 ఇయర్స్ వరకు, 1000 ఇయర్స్ పైనే రేవంత్ రెడ్డి గారు సీఎం ఇది చేశారు, ఈ సిటీ డెవలప్ చేశారు. సైబరాబాద్ వేరు, సికింద్రాబాద్ వేరు, హైదరాబాద్ వేరు. సో అలాంటి స్థాయిలో మనం డెవలప్ చేయాలని నా ఆకాంక్ష. దానికి మీ అందరు సపోర్ట్ కావాలి. మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, ఓపెన్ వెంచర్స్ కానీ, ఇవన్నీ కూడా దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది డెవలప్మెంట్. సో ఇంతవరకు గత 75-79 సంవత్సరాలు డెవలప్ అయింది వేరు, నెక్స్ట్ 25-30 సంవత్సరాలు జరిగేది వేరు. సో ఇప్పుడు వేసుకున్న ప్రణాళిక ఏంటంటే, నెక్స్ట్ 25-30 ఇయర్స్ తెలంగాణ స్టేట్ మెగా ప్లాన్ వేస్తున్నారు. అందులో 4th సిటీ అనేది 30,000 ఏకర్స్లో పెడుతున్నారు. ఫేజ్ 1, ఫేజ్ 2. సో ఇది పెట్టిన తర్వాత ఇందులో ఏం చేస్తారు, లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ల్యాండ్స్కేపింగ్, లేటెస్ట్ ఆర్కిటెక్చర్, లేటెస్ట్ డిజైనింగ్, డిఫరెంట్గా అవుతాయి. ఐజీబీసీ స్టాండర్డ్స్, పొల్యూషన్ ఫ్రీ, అన్నీ చాలా చెప్పారు. నెట్ జీరో సిటీ, ఫ్యూచర్ సిటీ. సో దీని ఇంటెన్షన్ అయితే బాగుంది. ఓన్లీ ఇష్యూ ఇక్కడ రైజ్ అవుతుంది ఏంటంటే, అసలు మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి అనేది పెద్ద బిగ్ $1 బిలియన్ క్వశ్చన్. ప్రస్తుతం లాస్ట్ 1.5 ఇయర్ 18-20 మంత్స్లో అనేకమైన ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడి నుండి డిస్కషన్ జరిగింది, ఇండస్ట్రీని ఆహ్వానించడం జరిగింది. కొన్ని ఇండస్ట్రీస్ ప్రాసెస్లో ఉన్నాయి, ఇంకొన్ని రాబోతున్నాయి. ఇండస్ట్రీ ఎందుకంటానంటే, ఇండస్ట్రీ రావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఇండస్ట్రీ వస్తుంది, ఫండింగ్ వస్తుంది. ఇండస్ట్రీ వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చాక శాలరీస్ వస్తాయి. శాలరీ వచ్చాక బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో దిస్ ఆర్ ఎ చైన్ రియాక్షన్ ఫర్ రియల్ ఎస్టేట్. సో రేవంత్ రెడ్డి గారు దానికి అనుకూలంగా
మొన్న స్పీచ్ ఇచ్చినప్పుడు ఈ 2 విషయాల మీద ఫోకస్ చేశారు. ఒకటి బ్రాండ్ హైదరాబాద్. సో హైదరాబాద్లో ఈ 4 సిటీ కట్టేదని దాని మీద డీటెయిల్గా మాట్లాడదాం. 4 సిటీ అనేది వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ ఐకానిక్ బిల్డింగ్, ఐకానిక్ సిటీ అవుతుంది. ఎందుకంటే సౌత్ కొరియాలో సార్ వెళ్ళినప్పుడు, సీఎం గారు వెళ్ళినప్పుడు చూశారు ఒక సిటీని. సేమ్ సిటీని రిప్లికా చేసి దానికంటే మెరుగ్గా చేద్దాం. అది చాలా మంచి థాట్ ప్రాసెస్. ఎప్పుడు జరుగుతుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బికాస్ దే ఆర్ సీరియస్లీ వర్క్. ఐ థింక్ కన్సర్న్డ్ అఫీషియల్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ది అరేంజ్మెంట్స్, ప్లానింగ్ అనేది చేస్తున్నారు. కొలిక్కి రావాలి. కొలిక్కి రావడానికి కొద్దిగా, ఎందుకంటే అంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఒక పర్టికులర్ జోన్ ఆఫ్ హైదరాబాద్ మీద ఫోకస్ చేశారు. ఇప్పుడున్న గవర్నమెంట్ దో ఇట్ ఈస్ బీయింగ్ డిలేడ్, దే ఆర్ డూయింగ్ ఏ గుడ్ స్టెప్ దట్ ది ఎంటైర్ స్టేట్ దీన్ని కవర్, ఓఆర్ఆర్ నుండి RRR మధ్యలో ఉన్న ఏరియాస్ అన్నీ ఎలా కవర్ చేయాలి, ఎలాగ వాళ్ళు యూసేజ్లోకి తేవాలి అనేది మాట్లాడుతున్నారు. సో దానివల్ల ఒక జోన్ ఫోకస్ చేయడం వేరు, మొత్తం ఆల్ 4 జోన్స్ 5 జోన్స్ అనేది ప్లాన్ చేయడం వేరు. సో దిస్ ఇస్ దట్ దేర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. సో ఇవి చేయడానికి డెఫినెట్గా కొద్దిగా టైం పడుతుంది. సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో, కన్సర్న్ ఇరిగేషన్, HMD, DT, వీళ్ళందరూ కూడా సపరేట్గా FCDA అండ్ డెవలప్మెంట్ అథారిటీని ఫ్లోట్ చేశారు. సో దట్ దే విల్ నాట్ లూజ్. HMDకి ఇచ్చి DT ఇస్తే టైం లూజ్ అవుతుందని ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని పెట్టారు. అది కూడా బాడీ రెడీ అవుతుంది, ప్రణాళిక చేస్తున్నారు. అది వచ్చిన తర్వాత థింగ్స్ అప్రూవల్స్ విల్ బి మోర్ ఫాస్టర్. అంటే ఇక్కడ HMDలో పెడితే కొద్దిగా డిలే అవుతుంది, దానికి సపరేట్ యాదాద్రికి సపరేట్ జోన్ పెట్టాం. అట్లా FCDA పెట్టినప్పుడు ఏమవుతుందంటే FCDA వల్ల పన్ను కొద్దిగా ముందుగా లాస్ట్ ఇయర్ మీటింగ్లో కూడా ఒక మాట చెప్పారు రేవంత్ రెడ్డి గారు, రాలేదు కానీ స్పీచ్లో పంపించారు. ఏంటంటే మనం ఏ ప్రాబ్లం ఉన్నా రియల్ ఎస్టేట్లో సింగిల్ విండో సిస్టమ్, బిల్డర్స్ అందరూ లాస్ట్ ఇయర్ కంప్లైంట్ అంటే మాకు అప్రూవల్స్ లేట్ అవుతున్నాయి, పర్మిషన్స్ రావట్లేదు, మేము అంత కోట్లు కూడా డబ్బులు పెట్టి ల్యాండ్ తీసుకుంటున్నాం, 1 year 2 years పర్మిషన్ రాకపోతే మా దాని మీద ఊరికే ఇంట్రెస్ట్ కడుతున్నాం, బ్యాంక్ ఇంట్రెస్ట్ అని చెప్పారు. అది చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట, అవసరం అనుకుంటే నేను ప్రిన్సిపల్ సెక్రటరీలో ఒక IAS ఆఫీసర్ని పెట్టి మీ ఏరియా మీరు మా దగ్గర తిరగకుండా మీరు మా ఆఫీసర్స్ ఎవరైతే మీ ఏరియా మీ ఫ్యాక్టరీస్కి వచ్చి చెక్ చేసి అవసరమైతే అక్కడే పర్మిషన్ ఇస్తారు అనేది. సో అది చాలా బిగ్ డిపార్ట్మెంట్. అంటే దానికి ఇప్పుడు హైడ్రాకి ఎలాగైతే సపరేట్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేశారో దీనికి కూడా డిపార్ట్మెంట్ పెడదామని లాస్ట్ ఇయర్ అన్నారు. సో ఇంటెన్షన్స్ ఆర్ వెరీ గుడ్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ లీడర్ and we expect that they will also get implemented very soon. We have to wait and watch. అయితే దీనివల్ల మనకి రేట్లు పెరుగుతాయా లేదని, హౌ ద ఇంపాక్ట్ విల్ బి దేర్ ఆన్ రియల్ ఎస్టేట్. అంటే రియల్ ఎస్టేట్ కోసం ఆయన చాలా మొన్న కూడా చెప్పారు. ఏంటంటే నేను కోకాపేటలో 20 సంవత్సరాల క్రితమే 15 లక్షల ఎకరం డీల్ చేశాను, విల్లాలు కట్టాను. ఇప్పుడు అది 15 లక్షలు కాస్త 1 crore 1 crore 10 crore 10 crores 100 crores అయింది. అంటే రియల్ ఎస్టేట్ అంత పొటెన్షియల్ ఉంది. మనం మిగతా ఏరియాలు కూడా ఆ లెవెల్కి తీసుకురావాలనేది నా ఆకాంక్ష. డెఫినెట్గా ఐఎమ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. బిల్డర్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, రియల్టర్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మాకు క్లారిటీ ఉంది. ఇంకొక 1 నెల 2 నెలల్లో ఈ మెగా ప్లాన్, తెలంగాణ స్టేట్ ప్లాన్ అనేది వస్తుంది. వచ్చాక ఏ ఏరియాలో ఏమొస్తుంది, సెటిలైట్ టౌన్షిప్ ఎక్కడ వస్తుంది, ఫార్మా క్లస్టర్ ఎక్కడ వస్తుంది, అలానే SEZ ఎక్కడ వస్తుంది, ఇండస్ట్రీ కారిడార్ ఎక్కడ వస్తుంది, గోల్ఫ్ కోర్స్ ఎక్కడ వస్తుంది, ఏ సిటీ ఎక్కడ వస్తుంది, స్కిల్ వర్సిటీ ఎక్కడ వస్తుంది, గోల్ఫ్, అంటే అన్ని రకాలుగా 4 సిటీ అనేది ఏమవుతుందంటే చాలా సూపర్గా ఉంటుంది. బట్ ఎంత టైం పడుతుంది, 10 years పడుతుంది, ఐ థింక్ 15-20 years అయితే పడుతుంది. ఎందుకంటే 30,000 ఎకరాలు డెవలప్ చేయడం అంత ఈజీ కాదు. సో దీనివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ట్రాఫిక్ పెరుగుతుంది, అట్లనే ఎయిర్పోర్ట్కి వేస్తారు. సో ఓవరాల్గా మొన్న ఇచ్చిన స్పీచ్ ఏంటంటే క్రెడైకి ఇట్స్ అ వెరీ పాజిటివ్ నోట్, పాజిటివ్ స్పీచ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద బిల్డర్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరిగింది. అండ్ దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ గుడ్ డేస్. ఐ థింక్ పెద్ద దూరంలో లేవు, వద్దాయని ఆశిద్దాం. సో దీని మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్ ఉన్నా మీరు కాల్ చేయొచ్చు. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. నా ఫోన్ నెంబరు 9949579170. ఎనీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కానీ, రియల్ ఎస్టేట్, ఎనీ కైండ్ ఆఫ్ డౌట్, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ.